జనాలు ఏం జరిగినారు అవును వచ్చింది సార్. చదువుకున్న వాళ్ళకి బాగా చదువుకోవాలి, మీరు ఇంకో వాళ్ళకి ఇలాంటి ఇవ్వాలి. మీరు చదువుకుని సంపాదించిన తర్వాత మీకు దాచుకోవడం కాదు, మీరు కూడా ఇన్స్పిరేషన్ గా ఇంకొకరికి ఇస్తేనే అది ఏం చేస్తామమ్మా ఈ ల్యాప్టాప్తోనే చెప్పండి. చెట్టి గారు ఎమ్మెల్యే గారు గారు మరి ఎమ్మెల్యే గారు తెచ్చారు స్వాతంత్ర ప్రాప్తులదా అంటే ఖాళీసేనే ఆ పనులు చేపలు ఎక్కించారు అన్నట్టు మీ దగ్గర మాట్లాడని చెప్పి చెప్పారు. అదే పెద్ద ఇబ్బంది ఏం కాదు, దున్నిసినంత ఏమైపోతుంది. ఇప్పుడు పంట పాట అవ్వలేదు కదా, నిజం అసలు శుభ్రంగా నీ ముక్కు తీసుకో, గడ్డం తీసుకో, శుభ్రంగా మీ ఆవిడ క్యాన్సర్ పోతుంది మామూలుగా అయిపోయి కొత్త ఏమన్నా నేను ఏం చేయదు కదా. ముందు ఇంట్లో మీ ఇది ఉంది కాబట్టి ముందు ఇల్లు రిజిస్ట్రేషన్ అయిపోతే మీకు ఉన్నది పేజీలో మీరు డబ్బులు ఇచ్చున్నారు, ఇరుక్కున్నారు. వాళ్ళు చేయడానికి 100 కారణాలు చెప్పారని రికమెండేషన్ చేయించారు. అయినా మీకు పక్కన న్యాయం ఉంది కాబట్టి మీరు పక్కన చేయాలన్నా చేశారు. దిగారు కదా ఆల్రెడీ మీరు. సార్ మాకు ఎంత చేశారు, నాకు మీ అంత ఇబ్బందులు ఎన్నో బాధలు పెట్టారు. సార్కి మనవాడు కాదు, అందరూ వాడు. అది కరెక్ట్ వాస్తవం. అది ఎందుకు అనుకున్నా స్వయంగా మా కరెంట్ చూసి ఆ సమస్య ఎప్పుడు చూడాలి సమస్యను తీర్చి మాకు దేవుడి కంటే ఎక్కువ అయిపోయింది. దేవుడు ఎప్పుడు కనపడి దేవుడి కంటే కూడా మన కర్మ దేవుడు. అది అసలు ఏంటి సమస్య? ఒక సమస్య ఏంటి ఇంట్లో మా సమస్య అది ఇప్పుడు అయింది సార్. న్యాయం పెట్టుంటే సార్ అట్టే నిలబడతారు, అన్యాయం అసలు నిలబడతారు. నేను కాదు నువ్వు కాదు ఎవరు వచ్చింది సరే ఆ న్యాయం అనేది పెట్టుంటే అట్టే నిలబడతారు. అది వచ్చింది సార్, వచ్చింది. అది కరెక్ట్. అందరూ పోవడానికి అదే రకంగా నేను అన్నాను కదా సార్, నేను సార్ ఉన్నా చెప్పి సార్ గొప్పదని చెప్పుకున్నాను సార్. సార్ నేను పడ్డాను అన్నింటిలో బాధ అనిపించాను కాబట్టి ఆ బాధను బట్టి చెప్పారు సార్. సార్ మనం వచ్చామని చెప్పి మనవాడు ఆలోచన చెప్పి చూడటం ఎటు న్యాయం ఉంటే నిలబడి అందరూ న్యాయం చేసే మంచి సార్. వాస్తవం సార్, మీ అందరినీ చేతులు దండం పెట్టుకొని చెప్పారు సార్. ఇది కరెక్ట్ సార్. అది సార్.